జీవిత సమరంలో, జీవిత పోరాటంలో అలసిపోయిన మనిషి మనసు ఒక శిలవలే కఠినంగా మారిపోతుంది. ఇక దైవమే దిగి వచ్చినా ఆ మనిషి మనసు మారదు, కరగదు, విరగదు. ఒకవేళ మనసు విరిగిన మనిషి నవ్వినా, ఏడ్చినా కూడా ఒక మనిషి రోబోట్తో సమానం. ఆ మనిషిలో జీవం ఉండదు, జీవితం ఉండొచ్చుగాక. కనుక ఏ ఒక్కరూ కూడా ఏ మనిషిని కూడా బాధ పెట్టేలాగా ప్రవర్తించకూడదు, కష్టం కలిగించకూడదు. సృష్టిలో ప్రతి జీవి సంతోషంగా, నియమబద్ధంగా జీవించడానికి పుట్టినవాడే భూమి మీద. అందుకని ఆచితూచి చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ప్రతి మనిషిని గౌరవించాలి, మంచి నడవడికతో ఉండాలి. ఒకరి జీవితాన్ని నిలబెట్టకపోయినా పర్వాలేదు, కానీ కూల్చకూడదు. ఒకవేళ తెలిసి తెలియక కూలిస్తే అదే మహాశాపం, పాపంగా మారి కుటుంబాలు నాశనానికి కారణమవుతాయి, తీరని వేదనకి గురి అవుతారు. అందుకే తస్మాత్